రైట్ ఇక విజువల్స్ చూసాం. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. డుమ్రిగూడ మండలం పెద్దపాడులో అడవి తల్లి బాట కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మారుమూల పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయనున్నారు. అనంతరం గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు పవన్. సుమారు 2 రోజుల పాటు ఈ అడవి తల్లి బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీనా. ఏదైతే 2 రోజులు అడవి తల్లి బాట కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు విశాఖ రావడం జరిగింది. విశాఖ నుంచి నేరుగా కూడా అల్లూరు జిల్లా ప్రాంతంలో అరకు వ్యాలీ వద్ద ఉన్నటువంటి అయితే చేరుకోవడం జరిగింది. అయితే చాపరాయి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపించింది. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ రామ్ కోసం పెద్ద ఎత్తున కూడా అధికారులతో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాదాపు 650 మంది ఆ సిబ్బందితో కూడా ప్రభుత్వమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రధాన సమస్య అయినటువంటి ఏదైతే ప్రధాన సమస్య సంబంధించినటువంటి విషయం పవన్ కళ్యాణ్ పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు అల్లూరు జిల్లా ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు అల్లూరు జిల్లా రేపు ఉదయం కూడా అల్లూరు జిల్లాతో పాటు విశాఖలో కూడా శంకుస్థాపన కార్యక్రమం అయితే పెద్దపాడు గ్రామంలో అయితే పవన్ కళ్యాణ్ చేయనున్నారు. అనంతరం ఏర్పాటైనటువంటి ఆ భారీ సభలో పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో దాదాపు 675 గిరిజన ఆవాస కేంద్రాలు దర్శనాలు ఉన్నాయి. ఈ 675 గిరిజన ఆవాస ప్రాంతాలను అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి సంయుక్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తున్నారు. పూర్తిగా గోలిమోతల విషయానికి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా గోలిమోతలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి బృహత్ కార్యక్రమం తీసుకుంటారని గిరిజనులంతా కూడా ముఖ్యంగా చూస్తే అడవి తల్లి బాట అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజనుల ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అయితే ఏదైతే ఉంది. చూసుకుంటే గిరిజనులకు సంబంధించి ప్రత్యేక కూడా పవన్ కళ్యాణ్ పుస్తకించే అవకాశం అయితే కనిపిస్తుంది. గిరిజనుల సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలపై కూడా ఆయన దృష్టి సారించే అవకాశం అయితే ఉంది. అనంతరం సాయంత్రం జరిగేటటువంటి ఏదైతే 20,000 మంది విద్యార్థులతో సాయంత్రం జరిగేటటువంటి ఆ కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ అయితే పాల్గొంటారు. దాదాపు 20,000 మంది గిరిజన బాలబాలికలు పాల్గొన్నారు. 20,000 మంది గిరిజన బాలబాలికలతో 108 సూచన అంశాలకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమం చేపడుతున్నారు. అనంతరం అరకు జిల్లా ప్రాంతాల్లో కూడా ఆయన అయితే పర్యటిస్తారు. అరకు జిల్లా పర్యటనలో రేపు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అయితే వెళ్తారు. ముఖ్యంగా ఈ రోజు పర్యటన ఏదైతే ఉందో ఈ రోజు పర్యటనకు సంబంధించి అరకు ప్రాంతంలో గట్టి భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే రిమోట్ ఏరియా అయితే ఏదని చెప్పుకోవచ్చు అరకు జిల్లా మన్య ప్రాంతం. ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కూడా ముగ్గురు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. అయితే దాదాపు 1 మంత్ నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు అందుకుని ఇంటెలిజెన్స్ విభాగాలు అయితే పూర్తిగా ఆలోచించడానికి పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యాత్మక ప్రదేశాలు ఏవైతే ఉంటాయో సమస్యాత్మక ప్రదేశాల ద్వారా పూర్తిగా అయితే కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వెళ్లే మార్గంలో కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతించేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.